నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తే నాన్న. యూనివర్సల్ టాపిక్ ఒకటి అడుగుతాను. భార్య కానీ భర్త కానీ బయట వైఫ్ అండ్ హస్బెండ్ బయటికి వెళ్ళేటప్పుడు చాలా బయటికి వెళ్ళేటప్పుడు కాదు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇండివిజువల్ నేను అనేది, భర్త బయటికి వెళ్ళగానే భార్య వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడన్నా రోడ్డు మీద ఉంటాడు, ఇంకెక్కడన్నా ఉంటాడు తెలియదు సంథింగ్. ఒక్కొక్క చోట ఒక్కొక్క కమ్యూనికేట్ చేయాల్సినటువంటి అవసరం భర్తకు ఉంటుంది మామూలుగా బయట ప్రపంచంలోకి వచ్చేసిన తర్వాత. ఈ టైప్ నుంచి నువ్వు నాకు చేయాలి కదా, సాయంత్రం ఇంటికి రాగానే నువ్వు నాకు చేయాలి కదా, ఎక్కడికి వెళ్ళావు నువ్వు నాకు చెప్పాలి కదా. అప్పుడు వచ్చి వాళ్ళని ఇక్కడ వచ్చి కూర్చొని ఉద్యోగం చేయమంటే అయిపోద్ది కదా. నువ్వు ఇంటో వంట చేయి లేదా నేను ఇంటో వంట వినరో, అదే చేయాలి వాళ్ళకి. వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని నువ్వు సంపాదిస్తే నేను ఇంట్లో వంట చేస్తానని చెప్తే ఓ పని అయిపోద్ది. ఎందుకంటే యు ఆర్ ద బాస్ ఫర్ దిస్, యూ ఆర్ ద రెస్పాన్సిబుల్ అండ్ ఆన్సరబుల్ టు యువర్ బాస్. వాళ్ళకి కాదు. అక్కడ ఇంట్లో ఏం జరిగినా నీ జీతానికి నీ జీవితానికి అక్కడ వాళ్ళు బాసులు, అక్కడ సమాధానం చెప్పాలి. కానీ ఆఫీసు వ్యవహారాల్లో కానీ నీ వ్యాపార వ్యవహారాల్లో కానీ ఏ విధంగా సంబంధం లేకుండా కలగజేసుకోవడం అనేటటువంటి పర్మిషన్ని ఎప్పుడు భర్త భార్యకి ఇవ్వద్దు. నేనున్నాను బాస్ ఇన్ని సంవత్సరాలు మా దీంట్లో, మా వారు ఏం చేస్తారో నాకు తెలియదు. అంటే ఏం చేస్తారంటే ప్రొఫెషన్ ఏంటో తెలుసు, బట్ ఒక్క ఫోన్ కాల్ నేను చేసిన అన్నం తిన్నారా, వస్తారా, ఎన్నింటికి వస్తారు ఇంటికి, లేకపోతే ఇది మర్చిపోయారో అది మర్చిపోయారో తప్ప ఏం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరు వచ్చారు, వాళ్ళని సంపాదించావు. అసలు సంపాదన ఇంతవరకు నాకు తెలియదు అంటే మీరు ఎవరైనా నమ్ముతారు? కారణం ఏంటంటే నాగరాజు దానివల్ల పట్టించుకొని, అంటే నాకు చాలా పనులు ఉన్నాయి ఇక్కడ, నోట్ దిస్ పాయింట్. నేను ఎందుకు ఆయన పట్టించుకోను అంటే ఐ హ్యావ్ మై ఓన్. నాకు బోళ్ళంతా సంసారం ఉంది, నాకు ఇంట్లో బోళ్ళంత సంసారం ఉంది. నేను ఇంట్లో పట్టించుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాగే సమాజంలో పట్టించుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ హ్యావ్ నో కన్సర్న్. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఎంత సంపాదిస్తున్నాడు, ఆయన ఎంత తీసుకొస్తున్నాడు, ఎంత ఇస్తున్నాడు, ఫైనల్గా నాకు కావాల్సింది నా బిడ్డకి ఏమి ఇస్తున్నాడు, అంతే. దట్స్ ఇట్. ఆ స్వేచ్ఛ, ఆ స్వతంత్రత నేను ఇచ్చాను, 100% నేను ఇచ్చాను. ఇంకొక విషయం ఏంటంటే అలాగే నా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోను, 100% ఊరుకోను. ఎందుకు ఊరుకోను అనంటే అక్కడ ఏదైనా తప్పు జరుగుతుంటే సలహా ఇవ్వు, నేను ఖచ్చితంగా తీసుకుంటా. కానీ పనిమాల నా దాంట్లో దూరి విమర్శించేటటువంటి పని నువ్వు చేసావనుకో అన్నీ వదిలేస్తా, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లోనే కూర్చుంటా. మీకు ఆ సంగతి తెలుసా? నేను చెయ్యను, పోషించు, నేను అడిగినవన్నీ తీసుకురా. నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నాను అంటే జుట్టు పట్టుకొని మాట్లాడు, కానీ అనవసరమైనటువంటి నన్ను డిస్టర్బ్ చేయాలి, నీ అహాన్ని సంతృప్తి పరచుకోవాలి కాబట్టి దూరావో, ఫోన్ కూడా నాకు వద్దు, ఇంట్లోనే ఉంటా. పచ్చడి మెతుకులు పెడితే పచ్చడి మెతుకులు తింటా. ఐఎమ్ రెడీ, నేను ఇల్లు గడప దాట, ఏం కావాలో నువ్వు చెయ్యి. అంత మొండితనాన్ని నేను ఇది చేస్తానంటే ఎవ్రీబడి నోస్ దట్. ఈ విషయం ఎవ్రీబడి నోస్ దట్. కానీ ఎవరు ఒప్పుకోరు. ఒప్పుకుంటే ఆడవాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళకి అహం తక్కువ. మగవాళ్ళు ఒప్పుకోరు, అరే ఇంత అద్భుతమైనటువంటి ఎఫిషియన్సీ ఉన్న విమన్ ఉంది కదా అని చెప్పేసి. నాకెందుకండి, నేను ప్రశాంతంగా ఉండాలంటే అతని విషయంలో నేను ఏలు పెట్టకూడదు, అలాగే అతను ప్రశాంతంగా ఉండాలంటే కూడా నా విషయంలో ఏలు పెట్టద్దు. ఇలా మీరు చెప్తుంటే కొంతమంది యాక్సెప్ట్ చేయరు. అదే చెప్తున్నా, నరకం క్రియేట్ చేసుకోవడం అంటే అక్కడే ఉంది నాగరాజ్ గారు. ఒక్క విషయం నేను చెప్తున్నాను. అయితే మీరు ఇక్కడ కొంతమంది కింద కామెంట్స్ పెట్టచ్చు ఏంటంటే, ఇట్లా పట్టించుకోకపోతే బయట వాళ్ళు ఏమేమి చేసి వస్తున్నారంటే తెలిసిన రోజున తొక్క తీయండి, తొక్క తీసి పెట్టండి. ఎందుకంటే ఇంట్లో మీరు చేసేది మీరు చెయ్యండి, బయట వాళ్ళు మిమ్మల్ని కాదని వెధవేషాలు పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారదీయండి. ఎవడు చట్టం కూడా ఆపదు మిమ్మల్ని. అంతేగాని పోగానే ఎక్కడికి వెళ్ళావు, ఇవాళ ఏంటి ఇది వచ్చింది, నిన్న ఇక్కడ ఇదేం చేసావు, ఇది ఎందుకు నాకు చెప్పలేదు, నాకు చెప్పాలి కదా, నేను చెయ్యాలి కదా అంటే ఇక్కడ ఈవిడ పని పాట లేకుండా ఇంట్లో ఖాళీ కూర్చుందని అర్థం. కాబట్టి ఏదో ఒక పని క్రియేట్ చేయండి వాళ్ళకి.
అప్పుడు మీ జోలికి రాకుండా ఉంటారు. ఎందుకంటే ఆ పని క్రియేట్ చేయడంలో, ఆ పని చేయడంలో వాళ్ళు ఇతరుల నుంచి అప్రిసియేషన్స్ వస్తాయి. అలాగే ఇతరుల పట్ల వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఆ పని పట్ల వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు ఫోన్ చేసి, ఒకవేళ విద్యమ్మకి ఏదైనా పని అప్పచెప్పి నువ్వు ఫోన్ చేసినావు అనుకో, చిన్ని ఏముండవు అనగానే నువ్వు ఫోన్ పెట్టే, నేను ఇక్కడ బిజీగా ఉన్నా. వాళ్ళు ఖాళీగా ఉంటే ఇదే చేస్తారు బాస్. కాబట్టి ఆ బ్రెయిన్ ని ఖాళీగా ఉంచకండి. ఎందుకు ఖాళీగా ఉంటారో అది కూడా చెప్తున్నాను. ఒకప్పుడు ఇళ్ళకి ఖాళీ లేదు, కొంచెం టైం దొరుకుతుంది, అబ్బా టైం దొరికితే బాగుండని మధ్యాహ్నం పూట నిద్రపోయేవాళ్ళు ఆడవాళ్ళు. మీరు ఇట్లా చెప్తున్నా మా అమ్మ గుర్తొస్తుంది కదా, మా అమ్మ కూడా గుర్తొచ్చింది. నేను కూడా అంతే. నా అమ్మాయికి నేను గుర్తొస్తానో లేదో నాకు తెలియదు. ఈ మధ్య కాలంలో అయితే మాత్రం నాకు నిద్ర అవసరం అని చెప్పేసి 9 అయినా పడుకుంటున్నాను. నేను హాయిగా ఉంది నా ప్రాణానికి. ఎందుకంటే ఇవాళ చాలా టైం ఉంటుంది. ఒకప్పుడు ఆడవాళ్ళు ఏంటంటే పొద్దున్నే 4 గంటలకు లేచి ఫస్ట్ లేవగానే మొహం కడుక్కొని చక్కగా బొట్టు పెట్టుకొని తలకాయ దూకొని బయటకు వచ్చి సర్రా 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 అని వాకిలు ఊడ్చేటోళ్ళు. ఊడ్చి పేడకల్లాపు చల్లి ముగ్గులు పెట్టి ఆ తర్వాత పొయ్యి వెలిగించేవాళ్ళు. పొయ్యి వెలిగించి ఫస్ట్ వేడి నీళ్ళు కాసుకొని స్నానం చేసేవాళ్ళు. అలాగే బయట పొలానికి వెళ్ళేటటువంటి వాళ్ళు, లేకపోతే పనులకు వెళ్ళేటటువంటి మగాళ్ళ కోసం వేడి నీళ్ళు కాసేవాళ్ళు. వేడి నీళ్ళు కాసి పక్కన పెట్టి ఆ తర్వాత వంట మొదలు పెట్టేవాళ్ళు. టిఫిన్లు కాఫీలు ఉండేవి కాదు అబ్బాయి, కాఫీలు ఉండేవి. పాలు పితికే వాళ్ళు ఉంటే పాలు పితుక్కొచ్చేవాళ్ళు. ఇన్ని పాలు పితకడం, పాడి పంటలు ఉంటే కనుక, పాడి ఉంటే కనుక పాలు పితికేవాళ్ళు. తర్వాత వాటిని కాసేవాళ్ళు, వంట చేసేవాళ్ళు, బట్టలు కొన్ని ఇళ్లలో చాకళ్ళకి వేసేవాళ్ళు, లేదు అంటే వాళ్ళే ఉతుక్కునేవాళ్ళు. ఆ పని ఉండేది. అట్లా భర్త ఆఫీస్కి వెళ్ళేంత వరకు, పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు క్యారేజీలు కట్టేయడం, వాళ్ళకి కట్టేయడం, వండేయడం అయిపోయేది. అయిపోయిన తర్వాత బట్టలు ఉతికి దానమ్మ జీవితం గూళ్ళు పడిపోయాయి. ఎందుకంటే ఇప్పట్లాగా బండలు ఎక్కడున్నాయి, అక్కడంతా నేలే కదా, అప్పుడంతా నేలమ్మ తల్లే కదా, మొత్తం మురుగులు ఉండేవి, చెమటలు. ఇప్పుడంటే ఏసీలు వచ్చినాయి కాబట్టి అబ్బా అసలు వేసుకున్నట్టే తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేస్తున్నాం మనము. అప్పుడంతా చెమటలు తడిచిపోయి ఉండే. ఆ చెమట వదలాలి అంటే బ్రష్లు కొట్టి 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 ఉతికి పిండి బండకేసి బాది ఆరేసి ఆ తర్వాత ఇంకేదన్నా ఉంటే దంపుళ్ళు తుడుపుళ్ళు అన్నీ చేసుకొని మళ్ళీ సాయంత్రం స్నాక్స్ చేసి ఈలోపు అబ్బా ఒక్క అరగంట నడుము వాలుస్తా అని మంచం ఇట్ట వాల్చి పడుకునేటోళ్ళు. మళ్ళీ లేచి మళ్ళీ వంటలు చేసేవాళ్ళు. వంట చేసేగానే భర్త రాగానే గబగబా తినేటోడు. తినగానే ఫస్ట్ అక్కడ ఏం జరిగేది, సంసారంలో వచ్చిన తర్వాత ఏమయ్యా అని చక్కగా ఇసురుతా, మరే చిన్నాడికి డబ్బులు ఏమన్నా ఉంటే ఫీజు కట్టాలేమో కదండి అనేవాళ్ళు. అంతకుమించి వాయిస్ వచ్చేది కాదు. అలాగే కాదు మరే మొన్న నేను హాస్పిటల్కి వెళ్ళినా అని అడిగేవాళ్ళు. అంటే ఇలా ఉండాలా అని కాదండి, అలా ఉన్నారు కాబట్టే దాంపత్యం అట్లుంది. ఓకే, అలా ఉండేది జీవితం. ఇవాళ ఖాళీ ఎందుకు వస్తుంది? ఇప్పుడు సాయంత్రం ఇంటికి భర్త రాగానే సంతోషం. ఎందుకంటే పొద్దున 7ంటికి వెళ్ళిన భర్త, 9ంటికి వెళ్ళిన భర్త సాయంత్రం 5:30, 6 దాకా కనపడ్డం. ఏం జరుగుతుందో తెలీదు, కమ్యూనికేషన్ ఉండదు వీళ్ళ మధ్య. రాగానే ఒక సంతోషం, గబగబా కాఫీ మంచినీళ్ళు అన్నీ ఇచ్చేసి భర్త కనిపించాడు కదా, మాట్లాడాలి కదా, అతను రాగానే కాఫీ తాగేసి మళ్ళీ బయటకు వెళ్ళేవాడు. భార్యకి టైం ఇచ్చేవాడు కాదు అబ్బాయి. చక్కగా వెళ్ళిపోయి ఆ ఊళ్ళో ఒక 4 ఉండేటటువంటి ఒక అరుగుల మీదో లేకపోతే ఒక ఆఫీసుల్లోనో లైబ్రరీలోనో గడిపేసి మళ్ళీ భోజనం టైంకి వచ్చి చక్కగా భోజనం చేసి గుర్ర పెట్టి నిద్రపోయేవాళ్ళు. అలాగే ఆడవాళ్ళు కూడా మా ఆయన ఎప్పుడు లేస్తాడో ఓ మాట చెప్తాము, ఎప్పుడు దొరుకుతాడో ఒక మాట చెప్తాము అనేటటువంటి దీంట్లో ఉండేవాళ్ళు. కమ్యూనికేషన్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర బోల్డంతా మిగిలి ఉండేది. కానీ ఏది ఆ దొరికిన క్వాలిటీ టైంలో ఏది చెప్పాలో క్వాలిటీ మాటలు మాట్లాడుకునేవాళ్ళు మళ్ళీ దొరకరు. వాడికి కోపం వచ్చింది అని అంటే అత్తగారు నెత్తి మీద మొట్టేది, లేదా కోపం తెప్పించింది అంటే ఇంట్లో అమ్మగారు ఊరుకునేవాళ్ళు కాదు. ఎవరి పెత్తనాలు ఉండే కదా. అందరూ కూడా సంసారం అనేటటువంటి ఆ యొక్క నావ సరిగ్గా నడవడానికి అందరూ చుక్కాన్లై కూర్చునేవాళ్ళు. అవును. ఇక్కడ ఏమవుతుందంటే అబ్బాయి పొద్దుగాల నేను వెళ్తున్నాను అనగానే వెళ్ళు టిఫిన్ జొమాటోలో పెట్టుకో, లేకపోతే ఆ కార్నర్లో టిఫిన్ చేసిపో అంటే వీడేమన్నా అడుక్కునేవాడా? బయట ఆడెవడో వేస్తే ఇది పెట్టడానికి అయిపోయిందా? అక్కడ అయిపోయిన తర్వాత వీళ్ళు లేవగానే బ్రష్ పట్టుకొని ఇల్లంతా తిరుక్కుంటా బ్రష్ కడుక్కుంటే ఎప్పుడో 9ంటికి ఆ పాసిమొహం కడుక్కుని ఈ 9ంటిలోపు ఏం చేయాలి? లేవగానే ఫస్ట్ అలా వచ్చేస్తుంది చేతిలోకి జ్యోతి వచ్చినట్టుగా. ఏంటది?
ఆ సెల్ ఫోను. దాన్ని చూడంగానే ఫస్ట్ ఏం పెడతారు, అరే భర్త ఆఫీస్కి వెళ్ళాడు, నేనేం వండలేదు, తిన్నాడో లేదో ఫోన్ చెయ్యం, ఎవరెవరు ఏమేమి వాట్సాప్లు మెసేజ్లు పెట్టారా, ఫేస్బుక్లో ఎన్ని లైక్లు వచ్చినాయా, రాత్రి నేనేమన్నా అన్నానా, ఎవడెవడు వాడి పెళ్ళానికి ఏం గిఫ్ట్ ఇచ్చాడా, లేకపోతే వాడి పెళ్ళాం వాడికి ఏం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిందా, సర్ప్రైజ్లు ఏం ఏడ్చినాయో పక్కన కొంపల్లో అనేసి పాసిమొక్కంతో ఇవి ఎత్తుక్కుంటూ కూర్చుంటాయి. ఇది మీరు చెప్పింది కొంత రియాలిటీ. దీన్ని యాక్సెప్ట్ చేయరు. నీకు తెలుసా, ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని మేనేజ్ చేస్తామో, వచ్చి వీడియోలో కూర్చొని మాట్లాడేసినంత ఈజీ అనుకుంటా. వీడియోలో కూర్చొని మాట్లాడి నీలాగా నాలాగా కొన్ని లక్షల మందిని ఒప్పించమనవయ్యా, దానికి కూడా వెల్కమ్ చెప్తున్నాం కదా. చెప్తున్నాను, మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే నేను ఇక్కడ అన్ని విమర్శించట్లేదు, శాంతం వినండి. అయిపోయిన తర్వాత ఏం చేయాలా, బట్టలు వేయాలా. ఇవాళ బట్టలు దేంట్లో ఉతకడానికి వాషింగ్ మిషన్, ఆ తర్వాత గిన్నెలు కడగడానికి వాళ్ళ డిష్ వాషర్ వచ్చేసింది, లేదా పనమ్మాయి వచ్చేసింది. ఆ పనమ్మాయి అది ఊడు, అది తీ, ఇది పెట్టు, అయిపోయింది. మళ్ళీ కూర్చున్న ఈలో ఫోన్లు వస్తాయి. అబ్బాయి అంటే ఆయన లేడు కదా ఇంట్లో, ఫోన్లు వస్తాయి. చెప్పు, అది ఫ్రెండో లేకపోతే తండ్రో లేకపోతే తల్లో, ఎవరు ఊపుసుకోకపోతే వీళ్ళే అక్కో చెల్లో షక్కో అండ్ నాన్ సెన్స్ కబుర్లు తప్ప దాంట్లో ఉపయోగపడే విషయం ఏమన్నా ఉందా? నిన్న ఫోన్ చేయలేదు ఎందుకని అంటే, నిన్న ఫోన్ చేయకపోతే ఇక్కడ ఏమన్నా రాజ్యాంగం ఏమన్నా మార్చేసి దాని ప్రకారంగా వీళ్ళు రాయడానికి ఏమన్నా ముజువాణి ఓటింగ్లు ఏమన్నా మిగిలిపోయినాయి వీళ్ళ దగ్గర చేయడానికి? అంటే వీళ్ళు అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్ళేటటువంటి సభ్యులను వీళ్ళు వెళ్ళి అక్కడ ఓటు వేయకపోతే అక్కడ ఆ చట్టం వీగిపోద్ది అన్నంత దీంతో ఈ ఫోన్లు నడుస్తుంటాయి. గాసిప్స్ గాసిప్స్ గాసిప్స్. ఈరోజు ప్రతి భార్య ఆ జీవితంలో తన యొక్క పాత్ర మొత్తం కూడా గాసిప్స్ తోటి నిండిపోయింది. భర్త యొక్క క్యారెక్టర్ మొత్తం కూడా గాసిప్స్ తోటి నిండిపోయింది. ఎందుకుంది వాళ్ళ ఈ జీవితం చెప్పు? అప్పుడు ఏమవుతుంది, ఖాళీగా కూర్చున్నప్పుడు ఏం చదువుతుంది, పక్కవాడు ఏదో చదువుతుంది. ఈ గాసిప్స్ అని విన్నాను కదా, గాసిప్స్ అనగానే అక్కడ ఏదో దుర్వార్త వస్తుంది, ఆ మొగుడు ఏదో చేస్తున్నాడు, ఈ మొగుడు ఏదో, అప్పుడు చెప్తుంది నాకు అసలు ఏ ప్రయారిటీ ఇవ్వడం లేదమ్మా, నాకు ఇవ్వడం లేదే అని ఫోన్ చేస్తుంది. ఏమి ఇవ్వడం లేదు అని చెప్పేసానంటే ఏదో లిస్ట్ చెప్తాడు. ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, నేను నించోమంటే నించుంటాడు మా వారు ఇవాళ పలానా అక్కడికి వెళ్ళారంట, ఇక్కడికి గ్రూప్ కాల్స్ అనమాట, ఇక్కడికి వెళ్ళారంట. అవునా, మీ ఆయన ఎంత మంచోడే రాము, అన్నీ చెప్తాడు నీకు, ఎక్కడికి వెళ్ళినా ఎంత బాగుంటున్నారో. అది చెప్పేది నిజమా అబద్ధమా ఈ కొంకలకి తెలిసి సావదు. అది వీళ్ళ దగ్గర గప్పాలు కొట్టుకోవడానికి అది నాన్ సెన్స్ అంతా చెప్తుంది. మా అత్తగారా అస్సలు నేను టాలరేట్ చేయను. మా అత్తగారు ఏమన్నా అన్నా అది చెప్పే గాసిప్ ఏదైతే ఉంటుందో ఆవాహయామి ఆ చంద్రముఖులు అయిపోతారనమాట. ఈ గ్రూపుల్లో కానీ ఇండివిజువల్గా కానీ ఈ గాసిప్స్ వినేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ చంద్రముఖులు అయిపోయి లకలకలకలక బయటకు వచ్చేసి ఈ యొక్క ప్రభావమే ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు అంటే ఎవరి దగ్గర ఎలాంటి బిహేవియర్ చేయాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా ఈరోజు భార్య అనేటటువంటి ఆడపిల్లల్లో లేకపోవటం అనేది నిజంగా బాధేస్తుంది. నాగరాజ్, బాధేస్తుంది. తన బట్టలు తన వాషింగ్ మిషన్లో వేసుకుంటే కూడా టార్చరే. వాషింగ్ మిషన్లో తన బట్టలు తన వాషింగ్ మిషన్లో వేసుకోవడం కూడా అత్తగారు పెట్టే టార్చర్ అని మాట్లాడేటటువంటి ఆడపిల్లలు ఉన్నటువంటి ఈ సమాజాన్ని మనం ఎలా తీసుకోవాలి? టైం ఎవరిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు? ముందు పనాలను పీక్ అవతల పారేయండి. అరే పని చేసుకోలేనటువంటి ఆడపిల్లలకు కాదు, పని చేసుకోగలిగిన వాళ్ళకి ఫస్ట్ పనాలను పీక్ అవతల పారేసేసి పని చేయమని చెప్పండి, ఇల్లు నీట్గా పెట్టమని చెప్పండి. అప్పుడు తెలిసి వస్తుంది, పులుసు గారుతుంది. అప్పుడు సాయంత్రం ఎప్పుడు వస్తావా, ప్రేమగా అలా కూర్చుందామా అని చెప్పేసి అప్పుడు ప్రేమలు గుర్తొస్తాయి, అప్పుడు మనుషులు గుర్తొస్తారు, అప్పుడు అన్నీ గుర్తొస్తాయి. అరే ఇంతకుముందు నా మొగ్గు ఎంత బాగున్నాడు, ఇంతకుముందు ఎంత అవును కదే, మరి అప్పుడు బాగలేదన్నావు కదా, నేను ఏదో కింద చూసావు కదా, మరి ఇదేంటిది అని అన్నావు అనుకో, అప్పుడే నువ్వు బాగున్నావు అని మాట్లాడతారు. మరి అప్పుడు బాగున్నప్పుడు ఎందుకు గుచ్చావు? పని పాట లేక కదా గుచ్చింది నువ్వు. అదే మీరు ఆడుకునేటటువంటి ఈ మొగుళ్ళు ఇంకొక స్వరూపాన్ని మీరు వేసేటటువంటి ఆ నిందల్ని నిజం చేస్తే యాడుంటారు బిడ్డ? మీరందరూ ఒక్కసారి చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. వాడిని పొడిచి వాడు ఆఫీస్లో బాస్ తోటే పొడిపించుకుని చస్తాడా? వెనక ఆఫీస్లో కొలీగ్స్ దింపేటటువంటి వెన్నుపోట్ల ఆ పోట్లే పొడిపించుకుంటాడా? మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీరు పొడిచేటటువంటి చుట్టి పొట్టి మాటల పోట్లే పొడిపించుకుంటాడా? ఉంటాడా, సస్తాడా వాడు?
ఉండాలా సావాలనా? బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా అసలు మీకు? తిని కూర్చొని పని పాట లేక, ఏదన్నా పని పాట లేకపోతే వృద్ధాశ్రమాలు బోల్డ్ ఉన్నాయమ్మా. ఇదిగో మీలాంటి కోడళ్ళు, మీలాంటి పిల్లకాయలు తల్లిదండ్రులు చూడక పడేస్తే వాళ్ళు అక్కడ పడి ఏడుస్తున్నారు. పోయి కనీసం మీరు చేసిన పాపాలకు ప్రక్షాళన పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని కాస్త కనీసం ఒక మంచి మాట మాట్లాడిరండి. మీకు అంత ఖాళీ ఉంటే మొగుడిని ఎందుకు సాధించుకొని చెట్లో పోస్తారు? నాకు అర్థం కాక అడుగుతా. నిజం చెప్తున్నాను అమ్మాయిలు, భార్యలకి చెప్తున్నాను నేను, ఇలా సతాయించేటటువంటి మొగుడు ఏ పని చేసినా మీకు తెలియాలి అని అనుకుంటే, నిజంగా వాడు చెయ్యాల్సినవి చేస్తే అది తెలిస్తే సచ్చూరుకుంటారు. ఎందుకు పనికిరాను కూడా పనికిరారు. మీరు గుడ్డలు చింపుకొని రోడ్డు మీద పడతారు. మూసుకొని మీరేం చేయాలో చెయ్యండి. మీ జీవితాలకి ఏదైనా వాళ్ళు నష్టం కలిగించినా, కష్టం కలిగించినా, మీ పేరెంట్స్ ఉన్నారు మిమ్మల్ని ఆదుకోవడానికి, చట్టాలు ఉన్నాయి మిమ్మల్ని ఆదుకోవడానికి, మీకు మీరే ఉన్నారు లాగిపెట్టి దవడ మీద కొట్టడానికి. దీనికి ఇంకో వెర్షన్ కూడా తీసుకుందాం. భార్యల వెర్షన్, భర్తల వెర్షన్ గురించి తీసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అడిగితే ఎవరైనా కింద కామెంట్ బాక్స్లో పెడితే దాన్ని బట్టి తీసుకుందాం. అంటే వాళ్ళ సైడ్ కూడా తీసుకోవాలి కదా, వాళ్ళు చేసేటువంటి పనులు కూడా ఉంటాయి. 100%. థ్యాంక్ యూ. ఇంకా చాలా పెద్ద ఎపిసోడ్, చాలా పెద్ద సబ్జెక్ట్ అండి బాబు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.